హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి ప్రశాంత్ అఫీషియల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ వీడియో అండి ఇది. నేను 1 వీక్ దాకా వీడియో చేయలేకపోయాను. రీజన్ ఏంటో ముందు చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇడ్లీ దోశ 2 పట్టి పెడుతున్నానండి. ఎర్లీ మార్నింగ్ నైటే నానబెట్టేసి పెట్టాను ఇడ్లీకి దోశకి. అది ఎర్లీ మార్నింగ్ లేచి మిక్సీ పట్టుకుంటాను. ఎందుకంటే నేను నైట్ టైం చేసినా కూడా అది అనేది ఫర్మెంట్ అవ్వదు కాబట్టి నేను మార్నింగే పట్టేసి మార్నింగ్ అంతా వదిలేస్తే రేపు ఉదయానికి దోశ ఇడ్లీ రెండుకి కంప్లీట్ అవుతుంది. అప్పుడు బాగా తినొచ్చు. అప్పుడు ఏది కావాలంటే అప్పుడు తినొచ్చు అనేది నేను ఇడ్లీకి దోశకి 2 పట్టి పెట్టుకుంటాను. సో ఇక్కడ మా బాబు అనేది పడుకున్నాడు, మా హస్బెండ్ కూడా పడుకున్నారు. నేను చెప్పాను కదా మాకు 1 వీక్ వీడియో తీయటం కుదరలేదని. ఇల్లంతా చూడండి ఎంత చందరవందరగా ఉందో. అస్సలు బాగలేదండి మా బాబుకి 2 డేస్ నుంచి. 1 వీక్ మొత్తం కూడా మేము చాలా బాగా ఇబ్బంది పడ్డాం. బాబుకి సడన్గా వామిటింగ్స్, మోషన్స్. సో అందుకనే వీడియో అనేది తీయలేకపోయా. ఏం కావాలి నీకు? కాఫీ. ఏం కాఫీ కావాలి? బ్లాక్ కాఫీ. నీకు ఇది ముఖ్యమా నేను ముఖ్యమా? బ్లాక్ కాఫీ ముఖ్యం. షో చేస్తున్నావు కదా. సెల్ కావాలా నేను కావాలా? బ్లాక్ కాఫీ. బాబు ప్రశాంత్ సెల్ కావాలా నేను కావాలా? బ్లాక్ కాఫీ కావాలి. సెల్ కావాలా నేను కావాలా? చెప్పు. కావాలి అయితే ఐ లవ్ యూ చెప్పు. అయితే ఐ లవ్ యూ చెప్పు. దానికి సమయం సందర్భం. అయితే ఐ లవ్ యూ చెప్పు. నేనంటే ఇష్టం ఉంటే ఐ లవ్ యూ చెప్పు. కాఫీ దాకా చెప్పు. ఐ లవ్ యూ చెప్తే తెస్తా. ఐ లవ్ యూ. అసలు ఒక ఫీల్ అన్న ఉందా? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నావా? ఏమన్నా చెప్తున్నావు? కనీసం మొహంకి వెళ్ళి కూడా చూడట్లే ఐ లవ్ యూ చెప్తున్నావు. ఐ లవ్ యూ అంటే తెలుసా నీకు? తెలియదులే. తెలియదు. పెళ్ళికి ముందు బిల్డప్ కొట్టినావా? సో ఇక్కడైతే ఏం లేదండి. మా వారిని కొంచెం ఆట పట్టిస్తున్నాను. అట్లే మార్నింగ్ వాకింగ్ చేసి వచ్చాక ఏం కావాలి అని అంటే కాఫీ కావాలన్నాడు. కాఫీ కావాలంటే కొంచెం ప్రపోజ్ చేయండి అని అడిగితే అలా ఆయన చెప్పకుండా చూడకుండా చెప్తున్నాడు. సో అదేదో కొంచెం బాగుంది కదా అని అలా యాడ్ చేశాను. బాబుకి కొంచెము ఈ మధ్య డల్ అయిపోయాడు అనేసి రవ్వ లడ్డు చేద్దామని తెప్పించాను రవ్వ. మ్యాక్సిమం మేము బయట ఫుడ్ అనేది చాలా తక్కువ తింటాము, ప్యాకెట్ ఫుడ్స్ అవి. సో కొంతలో కొంత అయినా ఇంట్లో చేసుకొని తినాలనేదే నా ఫీలింగ్ అనమాట. సో అందుకనేసి నేను ఇంట్లో రవ్వ లడ్డు చేద్దామని చూస్తున్నా. దానికి అన్ని ప్రిపరేషన్ చేస్తున్నాను. సిరి ప్రశాంత్ అఫీషియల్ చాలా రోజులు అయిపోయింది కదా వీడియో అనేది తీసి. ఏం లేదండి, బాబుకి నాకు అసలు హెల్త్ బాగాలేదు. సో అందుకనే నేను వీడియో తీయట్లేదు. ఇప్పుడైతే రవ్వ లడ్డు చేస్తున్నాను. రవ్వ అయితే వేపేసాను, డ్రై ఫ్రూట్స్ కూడా వేపేసాను. చూద్దామా. పాలైతే పెట్టాను, షుగర్ కూడా కరిగించి పెట్టాను. ఇదిగో రవ్వ అండి, రవ్వ కూడా వేపాను. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా. కొంచెం అయితే పని ఉంది, అవన్నీ చల్లారాక మొత్తం ఒకేసారి కలుపుతాను. చూడండి ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగానే ఉన్నారా? ఐ హోప్ అందరూ బాగానే ఉన్నట్టున్నారు. చలికాలం అయితే చాలా వరకు తగ్గిపోయింది, చలి కూడా తగ్గిపోయింది. ఇది వరకు ఈ టైం అయితే చీకటి అయిపోయిండేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా వెలుతురుగా ఉంది. మీకు ఒకసారి నేను చూపిస్తాను చూడండి. పిల్లలందరూ ఆడుకుంటున్నారు. సమ్మర్ వస్తే చాలా బాగుంటుందండి ఇక్కడ. ఎలా అయితే చాలా అంటే చాలా బాగుండేది. పిల్లలకు కూడా 9, 10, 11, 12 దాకా కూడా ఆడుకుంటూ ఉంటారు. నేను పిల్లలతో హ్యాపీగా మనం కూడా బాగుంటాము. ఓకే అండి, చూస్తూ ఉండండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. రవ్వ అయితే చల్లారిపోయింది. సో నేనైతే షుగర్ సిరప్ అనేది యూట్యూబ్లో చూశాను. మా దగ్గర షుగర్ చాలా లావుగా ఉంటుందండి, అందుకని నేను షుగర్ సిరప్ చేశాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే షుగర్ సిరప్లో ఎక్కువ వాటర్ వేసేసాను. అది చాలా వాటర్గా అయిపోయింది. కొన్ని షుగర్ వేసి కొన్ని వాటర్ వేయాల్సింది, ఎక్కువ వాటర్ వేసేసాను, తక్కువ పాలు పడ్డాయి. అందుకని కొంచెం టేస్ట్ అనేది పాలు తగ్గిందనమాట.
ఎక్కువగా పాలతో చేసుకుని ఉంటే చాలా అనేది బాగుండేది. కొంచెం మిస్టేక్ అయిపోయింది. ఈసారి నెక్స్ట్ టైం అలా చెయ్యను. టేస్ట్ అయితే బాగుంది, కానీ కొంచెం పాలు తగ్గేసరికి ఆ టేస్ట్ అనేది తెలిసిపోయింది. కొంచెము పాలు వేడిగా ఉన్నప్పుడు లైట్గా వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి, లేకపోతే ఉండనేది అవ్వదు. కాబట్టి నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేస్తున్నాను. అంటే కుడి చేత్తోనే చేస్తున్నానండి, కెమెరా కాబట్టి అది ఎడమ వైపు కనిపిస్తుంది. మళ్ళీ ఎడమ చేత్తో చేస్తున్నారని మాత్రం అనొద్దు. సో ట్రై చేస్తున్నాను. మా వారు వాళ్ళ ఫ్రెండ్కి కూడా ఇవ్వాలన్నారు. సో ఇది రంజాన్ సీజన్ కాబట్టి మా వారు వాళ్ళ ఫ్రెండ్కి ఇస్తానంటే నేను వాళ్ళకు కూడా కలిపి చేశాను. నేను ఒక 10-15 చేశాను. నేను మిగిలిన రవ్వతో హల్వా కూడా చేశానండి. ఇదే రవ్వలో మళ్ళీ కొంచెము ఎక్కువగా వాటర్ వేసి దాన్ని హల్వా కూడా చేశాను అనమాట. సో ఇదే అండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మన ఛానల్లో వీడియోస్ అనేవి వస్తాయి, ఆపదు. కాకపోతే కొంచెం బాగలేక ఆపేశాను, ఏమనుకోవద్దు. ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.